10థ్ క్లాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే త్రిబుల్ ఐటీకి అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఈ అప్లికేషన్‌ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి నేనైతే స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఒకవేళ నువ్వు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూన్ 2025 వరకైతే టైం అయితే ఉంది మనకి. 21 జూన్ వరకు టైం అయితే ఉంది. సో, ఒకవేళ నువ్వు అప్లై చేసుకోకపోతే మాత్రం తొందరగా అప్లై అయితే చేసుకోరి అని చెప్పి నేనైతే చెప్తున్నా. సో, ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు ఈ వెబ్‌సైట్ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. అక్కడికెళ్ళి నువ్వైతే ఈ డైరెక్ట్ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్‌లీ అడ్మిషన్స్ ఇవి. సో, ఇది మనం ఎందుకు అప్లై చేసుకుంటున్నాం అంటే త్రిబుల్ ఐటీ లైక్ బాసర్ లోపల కావచ్చు, లేకపోతే ఇంకొక త్రిబుల్ ఐటీ అయితే మన తెలంగాణ లోపల ఫార్మ్ అయింది. అక్కడ కావచ్చు. మీరు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే త్రూ జీస్ అప్లికేషన్ మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. సో, ఇక్కడ నువ్వు అప్లై చేసుకోవడానికి మనకు ఇక్కడ లింక్ అయితే ఉంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ ఆర్ గ్లోబల్ స్టూడెంట్స్ అని చెప్పి ఉంది కదా! దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకు ఇట్లయితే ఒక పోర్టల్ ఓపెన్ అయితది. సో, ఇది మెయిన్ పోర్టల్. ఓకేనా? సో, ఇది మన త్రిబుల్ ఐటీకి సంబంధించిన మెయిన్ పోర్టల్ ఇది. సో, ఇక్కడ నువ్వేందంటే నువ్వు ఏదైతే అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నావో అప్లికేషన్ అనేది ఇక్కడికెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఔట్ మిస్ అయితే నువ్వు నీకు డూప్లికేట్ అప్లికేషన్ ప్రింట్ ఔట్ అయితే ఇక్కడికెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఏమన్నా అప్లికేషన్ లోపల ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా అప్లికేషన్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ రిసిప్ట్ పోయినా కూడా నువ్వు ఆ అప్లికేషన్‌కి సంబంధించిన ఫీ రిసిప్ట్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన సో, లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, లేకపోతే లైక్ ఏమేమి కావాలా డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా మనకి అనెక్సర్ అండ్ ప్రాస్పెక్ట్స్ లోపల ఉంటాయి అన్నట్టు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం కదా! అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈ యొక్క వెబ్‌సైట్ లోపల. సో, అప్లై చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ మనము ఇక్కడ సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటది. దాన్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటది. సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనే దాన్ని మనం ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇట్లా అయితే ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే మన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. 10థ్ బోర్డ్ అనేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం 10థ్ క్లాస్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. తర్వాత మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఓకేనా? సో, గెట్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. 10థ్ క్లాస్ సంబంధించిన బోర్డ్ సెలెక్ట్ చేసుకొని 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబరు అండ్ మొబైల్ నంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. గెట్ డీటెయిల్స్ అని అడుగుతాడు. మన డీటెయిల్స్ అయితే వస్తాయి మనకి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు మన డీటెయిల్స్ అనేది వస్తాయి అన్నట్టు 10థ్ క్లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో, మనకు టీఎస్, ఎస్ఎస్‌సి బోర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. మన ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. రెగ్యులరా, సప్లిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మన డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్‌గా వస్తాయి మన హాల్ టికెట్ నంబర్ ఇచ్చిన తర్వాత. ఓకేనా? సో, మనకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి. మన ఫాదర్ నేము, మన మదర్ నేము యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో అయితే మనకుంటాయి అన్నట్టు. ఎస్ఎస్‌సి సో, నువ్వు ఎట్లా పాస్ అయినావు అనేది కూడా మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటది. అండ్ మనకి ఇక్కడ ఏందంటే మార్క్స్. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే మార్క్స్ అయితే మనకి ఆటోమేటిక్‌గా వస్తాయి. ఒకవేళ మీకు ఆటోమేటిక్‌గా రాకపోతే యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఎట్లయితే మీ మార్క్స్ ఉన్నాయో అట్లా నువ్వు ఎంటర్ చేయాల్సి ఉంటది. టోటల్ మార్క్స్ ఎన్ని అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్. ఓకేనా? టోటల్ మార్క్స్ 100 మార్క్స్‌కా లేకపోతే గ్రేడ్ వైస్ ఉంటే 10 పాయింట్స్‌కా అనేది నువ్వు ఎంటర్ చేయాలి. మనకిప్పుడు మార్క్సే కాబట్టి 100 మార్క్స్‌కి అని చెప్పి ఎంటర్ చేయాలి. దాని తర్వాత మ్యాథ్స్ లోపల నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, జనరల్ సైన్స్ లోపల ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సైన్స్ లోపల లైక్ జనరల్ సైన్స్ లోపల ఎన్నొచ్చినాయి, సోషల్ లోపల ఎన్నొచ్చినాయి, ఇంగ్లీష్ లోపల ఎన్నొచ్చినాయి, ఫస్ట్ లాంగ్వేజ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సెకండ్ లాంగ్వేజ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అండ్ మీ స్కూల్ నేమ్ ఏంది? ఓకేనా? అండ్ దాని తర్వాత మీ స్కూల్ అడ్రెస్ ఏంది? అండ్ మీ స్కూల్ అనేది ఏ స్టేట్ లోపల ఉంది? అండ్ మీ స్కూలు ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది? మీ స్కూలు ప్రైవేటా? లేకపోతే గవర్నమెంటా? లేకపోతే ప్రైవేట్ ఎయిడెడా? లేకపోతే మీది లైక్ మోడల్ స్కూల్సా? లేకపోతే జెడ్పీ హై స్కూల్సా? మేనేజ్మెంట్ కేటగిరీ ఏంది? అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటది. సో, ఈ పర్సనల్ డీటెయిల్స్ ఎట్లా అంటే చాలా మినిమల్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. సో, సింపుల్‌గా ఏందంటే సో, జెండర్ ఏంది? మేలా? ఫీమేలా? అదర్సా? ఓకేనా? సో, జెండర్ మేలా? ఫీమేలా? అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నీ మొబైల్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఇక్కడ మీ పేరెంట్స్ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ అంటే నీకు ఇంకొక నంబర్ ఉంటే ఇంకొక నంబర్ అండ్ ఆల్టర్‌నేట్ అంటే ఎవరిదైనా మీ పేరెంట్స్‌ది ఇయ్యాల్సి ఉంటది నంబరు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ ఇయ్యాలి. అండ్ మీ కమ్యూనిటీ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. సో, బీసీనా? బీసీఏనా? బీనా? సీనా? డీనా? లేకపోతే ఎస్సీనా? ఎస్టీనా? ఓసీనా? అని సెలెక్ట్ చేసుకోవాలి. మీ కేటగిరీ ఏదైతే అది. ఓకేనా? సో, దాని తర్వాత ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో, యెస్ అయితే యెస్ అని పెట్టు. నో అయితే నో అని పెట్టు. సో, ఇక్కడ మనం ఇది ప్రాపర్‌గా చూసుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్ అనేది దీని మీద బేస్ అయితది. అండ్ ఇక్కడ నీ మదర్ లాంగ్వేజ్ ఏంది?
సో, ఇక్కడ నీ మదర్ లాంగ్వేజ్ తెలుగు. అందరిదైతే మాక్సిమం తెలుగే ఉంటది కాబట్టి తెలుగైతే సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీ మదర్ లాంగ్వేజ్ ఏదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ నేషనాలిటీ ఏంది? ఇండియనా? ఓకేనా? సో, మాక్సిమం అయితే అందరూ ఇండియన్సే కాబట్టి ఇండియన్ అని చెప్పి పెట్టుకోవాలి. దాని తర్వాత రిలీజియన్ హిందూనా? ముస్లిమా? లేకపోతే సిఖ్స్, జైన్స్ అని చెప్పి ఉంటది. సో, మీ రిలీజియన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇన్‌కమ్. సో, ఇన్‌కమ్ అనేది ప్రాపర్‌గా చూసి పెట్టుకుంటే బెస్ట్. మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల ఎంతైతే ఉందో సో, ఆ ఇన్‌కమ్ పెట్టుకుంటే బెస్ట్. సో, అప్ టు 2,00,000 అని చెప్పి మాక్సిమం అందరిది ఏంటంటే లెస్ థాన్ 1,00,000 ఆర్ బిట్వీన్ 1-2,00,000 అయితే ఉంటది. అది చూసి పెట్టుకోరి. అండ్ దాని తర్వాత అబోవ్ 2,00,000 కూడా కొంతమంది ఉంటది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళయి. సో, ఒకసారి చూసుకోరి. అండ్ దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి ఒకవేళ సీఏపీ లైక్ కేటగిరీ అయితే యెస్ అని పెట్టుకోరి. లేకపోతే నో అని పెట్టుకోరి. ఎన్‌సీసీ అయితే యెస్ అని పెట్టుకోరి. లేకపోతే నో అని పెట్టుకోరి. స్పోర్ట్స్ కేటగిరీ అయితే యెస్ అని పెట్టుకోరి. లేకపోతే నో అని పెట్టుకోరి. సో, దీనివల్ల మీకు రిజర్వేషన్ కూడా ఉంటదన్నట్టు. సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కేటగిరీ లోపల. సో, ఇట్లా. అండ్ ఆఫ్టర్ దట్ మనకి చూసుకుంటే మన అడ్రెస్సు. సో, ఈ అడ్రెస్ ఎక్కడ తీయాలే అనే ఒక డౌట్ అయితే ఉంటది అందరికి. సో, అడ్రెస్ లోపల సింపుల్‌గా ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఓకేనా? ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ మనకు అడ్రెస్ అయితే ఉంటదన్నట్టు. అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పి. మన హౌస్ నంబర్ ఉంటది. హౌస్ నంబర్ ఇచ్చి, మన విలేజ్ ఇచ్చి, దాని తర్వాత మన డిస్ట్రిక్ట్ ఇచ్చి, మన స్టేట్ ఇస్తే సరిపోతది. దాని తర్వాత పిన్ కోడ్ అనేది ఇచ్చి ఫుల్ స్టాప్ పెడితే ఇక్కడ అయిపోతదన్నట్టు. ఓకేనా? హౌస్ నంబరు, తర్వాత విలేజు, మండలు, డిస్ట్రిక్ట్, స్టేట్ దాని తర్వాత పిన్ కోడ్. సో, ఇక్కడ నువ్వు అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ ఇచ్చి స్టేట్ సెలెక్ట్ చేసుకో. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. ఓకేనా? డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకొని టౌన్ ఏదనేది ఎంటర్ చేసి మనం ఇక్కడ మన పిన్ కోడ్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్. తర్వాత ఏందంటే ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ ఇయ్యాలే. ఇక్కడ మనకి థర్డ్ క్లాస్‌కెళ్ళి అడుగుతాంది. సో, ఇది థర్డ్ క్లాస్‌కెళ్ళి అడుగుతుంది. సో, సింపుల్‌గా ఏం లేదు. సో, ఏదైతే థర్డ్ టు నైన్త్ ఉంది కదా! సో, ప్రీవియస్ ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పీరియడ్ అయితే అడుగుతుంది మనకి. కాబట్టి మనం ఏందంటే మన స్కూల్ నేమ్ ఆఫ్ ద స్కూల్. ఫోర్త్ క్లాస్ ఎక్కడ, ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ, సిక్స్త్ క్లాస్ ఎక్కడ చదివినావు స్కూల్ పేర్లు మనం ఎంటర్ చేయాలి ఫస్టు. స్కూల్ పేరు ఎంటర్ చేసిన తర్వాత ఆ స్కూల్ అనేది ఏ స్టేట్‌లో ఉంది అనేది ఎంటర్ చేయాలి. ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది అనేది మనం ఎంటర్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏ స్టేట్‌లో ఉంది అండ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఏ స్టేట్‌లో ఉంది అనేది ఎంటర్ చేయాలి. ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందని చెప్పి మనమైతే ఎంటర్ చేయాలి. స్కూల్ పేరైతే ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. థర్డ్ క్లాస్‌కెళ్ళి నైన్త్ క్లాస్ వరకి. అండ్ దాని తర్వాత లోకల్ ఏరియా. సో, లోకల్ ఏరియా అంటే మనం ఇక్కడ మనకు లోకల్ ఏరియా ఉంటే లోకల్ ఏరియా సో, లోకల్ అని పెట్టుకోవాలి. లేకపోతే నాన్ లోకల్ అని పెట్టుకోవాల్సుంటది. అండ్ ఇంకొకటేందంటే మనకి గ్లోబల్ కేటగిరీ. సో, గ్లోబల్ కేటగిరీ లోపల ఇక్కడ నువ్వు యెస్ అని పెట్టుకున్నావనుకో, యెస్ అని పెట్టుకుంటే మనకు ఎవరైతే లైక్ గ్లోబల్ కేటగిరీ లోపల అన్‌ఫిల్డ్ సీట్స్ ఏమన్నా ఉంటే నీకిచ్చేస్తారన్నట్టు. ఓకేనా? సో, గ్లోబల్ కేటగిరీ కింద ఏమన్నా సీట్స్ లేకపోతే లైక్ ఫిల్ కాకపోతే నీకైతే ఇస్తారు అడ్మిషన్ అప్పుడు. ఓకేనా? సో, నీకు గ్లోబల్ కేటగిరీ లోపల సీట్ కావాలనుకుంటే యెస్ అని పెట్టుకో. లేదంటే నో అని పెట్టుకో. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఇన్‌కమ్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ది నంబర్ ఇయ్యాలి నువ్వు. ఆటోమేటిక్‌గా మనకు ఇక్కడ నీకు సంవత్సరానికి ఎంత ఇన్‌కమ్ ఉంటదని చెప్పి ఇక్కడైతే వస్తదన్నట్టు. ఓకేనా? ఒకవేళ నీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం యెస్ అని పెట్టుకో. అండర్ ఈడబ్ల్యూఎస్ ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటే యెస్ అని పెట్టుకో. సో, నీకు రిజర్వేషన్ కూడా లైక్ ఈడబ్ల్యూఎస్ తోటి లైక్ అవి రియంబర్స్‌మెంట్స్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ లైక్ ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం యెస్ అని పెట్టుకో. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే నో అని పెట్టుకో. సో, మాక్సిమం ఈడబ్ల్యూఎస్ ఎవరికుంటదంటే ఓసీ కేటగిరీ వాళ్ళ లోపల ఈడబ్ల్యూఎస్ పీపుల్ అయితే ఉంటారన్నట్టు. వాళ్ళకుంటది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సో, అమౌంట్ టు బి పేడ్. సో, ఎంత కట్టాలి ఫీ అనంటే సో, లైక్ ఓసీ మన కమ్యూనిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం మన కమ్యూనిటీ అనేది ఓసీ అనేది వస్తదన్నట్టు. సో, అంటే నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే వస్తది. నువ్వు బీసీ సెలెక్ట్ చేసుకుంటే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అన్నట్టు. సో, దాన్ని బట్టి మనకిక్కడ ఫీ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, బీసీ, ఓసీకి ఒకలాగా ఉంటది. ఎస్సీ, ఎస్టీకి ఒకలాగా ఉంటదన్నట్టు ఫీ పేమెంటు. సో, ఇక్కడ మనకు లోకల్ ఏరియా అండ్ మన కమ్యూనిటీ వస్తది. గ్లోబల్ కేటగిరీ నువ్వు సెలెక్ట్ చేసుకోలే అని చెప్పి వస్తది. ఎస్సే పెట్టుకుంటే ఇక్కడ ఎస్ వస్తది. నో పెట్టుకుంటే నో వస్తదన్నట్టు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఫోటో. సో, ఫోటో అనేది కొన్ని డాక్యుమెంట్స్ అండ్ మన ఫోటో మన సిగ్నేచర్ అయితే మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. డాక్యుమెంట్స్ అనేది మనం ఫోటో అనేది మనం అప్‌లోడ్ చేయాలి. జేపీఈజీ ఫార్మాట్ లోపల. ఓకేనా? సో, ఫోటో ఫార్మాట్ లోపలనే మన ఫోటోనైతే లెస్ థాన్ 4 ఎంబీ ఉండేలాగా చూసుకొని అప్‌లోడ్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇట్లా మన ఫోటో అయితే ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ ఆఫ్టర్ దట్ మన ఎస్ఎస్‌సీ మెమో, మన మార్క్స్ మెమో మనకొచ్చిన మార్కులు కరెక్టే అని చెప్పి ప్రూవ్ చేయడానికి మన మార్క్స్ మెమో అయితే మనం ఇయ్యాల్సుంటదన్నట్టు. అది కూడా లెస్ థాన్ 4 ఎంబీ ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్ లోపల ఉండాలన్నట్టు.
ఓకేనా. సో, పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేస్తేనేమో 1 ఎంబీ కన్నా తక్కువుండాలే. నువ్వు జేపీఈజీ అంటే ఫోటో ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసినప్పుడేమో 4 ఎంబీ కన్నా తక్కువుండాల్సుంటదన్నట్టు. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏందంటే బోనాఫైడ్ సర్టిఫికేట్. సో, బోనాఫైడ్స్ ఏందంటే సో, నీవు 10థ్ క్లాస్ సంబంధించిన బోనాఫైడ్ అయితే అప్‌లోడ్ చేయాల్సుంటది. ఓకేనా. సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి ఇంకొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. లైక్ ఏ డాక్యుమెంట్స్ అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఇదేంది ఎన్‌సీసీ అని అక్కడ ఏందంటే ఎన్‌సీసీ అనేది నీకేమైనా ఎన్‌సీసీ గాని, సీఏపీ సర్టిఫికేట్స్ ఉంటే అది అప్‌లోడ్ చేయాల్సుంటది. లైక్ ఏదంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూడీ పీహెచ్ పీపుల్‌కుంటది. సో, ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు ఫర్ రిజర్వేషన్. అండ్ దాని తర్వాత ఏందంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అయితే నువ్వు అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. సో, సింపుల్లీ ఏం లేదు. జేపీజీ ఫార్మాట్ అయితే ఇమేజ్‌లాగా అప్‌లోడ్ చేస్తే 4 ఎంబీ కన్నా తక్కువుండాలే. పీడీఎఫ్‌లాగా అప్‌లోడ్ చేస్తే 1 ఎంబీ కన్నా తక్కువుండాలి. సో, అట్లా మనమైతే సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్‌నయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో, నీకు తర్వాత అప్లికేషన్ అయిపోవడంతోటే నీకేందంటే ఒక అప్లికేషన్ ఐడీ అనేదొస్తది. ఓకేనా. సో, అప్లికేషన్ ఐడీ అనేది వస్తదన్నట్టు. అప్లికేషన్ ఐడీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏందంటే మనం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సుంటది. ఓకేనా. ఒకవేళ నువ్వు మర్చిపోయినా గూడా లైక్ ప్రింట్ తీసుకోకపోయినా గూడా తర్వాత ఫర్దర్‌గా మనం ఇక్కడికొచ్చి మన అప్లికేషన్‌ని ప్రింట్ ఇక్కడ డూప్లికేట్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంది చూసిర్రా? సో, ఇక్కడికెళ్ళి మనం డూప్లికేట్ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డోంట్ వర్రీ అబౌట్ దట్. ఓకేనా. సో, నువ్వు అప్లికేషన్ ఫార్మ్‌నయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నువ్వు ఇంత అమౌంట్ అయితే పే చేయాల్సుంటది. సో, ఇంత అమౌంట్ ఎట్లా పే చేయాలి? ఎక్కడికెళ్ళి పే చేయాలి అనంటే, మనకు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఓకేనా. సో, ఈ పేజ్ లోపల యూజీ అడ్మిషన్స్ అనే పేజ్ లోపల అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి ఓకేనా. సో, ఈ అప్లికేషన్ ఫీ పేమెంట్‌కొచ్చి మనమైతే మన ఫీ అయితే పే చేయాల్సుంటదన్నట్టు. సో, ఫీ పే చేయడానికి మనం ఏం లేదు మన అప్లికేషన్ ఐడీ కొడితే షో డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ అన్నీ చూపెడతది. ఓకేనా. అప్లికేషన్ ఐడీ కొట్టి షో డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ అన్నీ గూడా చూపెడతదన్నట్టు. సో, మన అప్లికేషన్ ఐడీ అనేది మనం ఇందాక సో, మన ఫార్మ్ లోపల ఉంటది. అండ్ దాని తర్వాత మన అప్లికేషన్ ఐడీ అనేది మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు మెసేజ్ గూడా వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనకేందంటే మనం మన రిఫరెన్స్ అప్లికేషన్ ఐడీ అనేది మనం కొట్టినాం. షో డీటెయిల్స్ అనుడితోటే మనకు మన డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినామో అవన్నీ గూడా చూపెడతది. సో, చూపెట్టిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ గూడా క్లారిఫై చేసుకోవాలి. ఓకే. నీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబరు ఇవన్నీ గూడా సేమే చూపెడుతుందా అని చెప్పి చూసుకొని షో పేమెంట్ అనంటే నీకిక్కడ అమౌంట్ గూడా చూపెడుతుంది. ఓకేనా. సో, ఇక్కడ షో పేమెంట్ అనొడ్తోటే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయితది. సో, మనకి పేమెంట్ అంతా చూపెడతదన్నట్టు. సో, కన్ఫర్మ్ చెయ్యి. ఇక్కడ నీకు పేమెంట్ అనేది ఎంత అమౌంట్ అనేది ఉందనేది చూపెడతది. దాని తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ అనుడితోటే మనకు మన పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇందులోపల నువ్వు మనకు లైక్ పోస్ట్ పే‌లా పే చేత్తవా? లేకపోతే వాలెట్ తోటా, కార్డ్స్ తోటా, యూపీఐ తోటా మనకు ఆప్షన్ ఉంటది. దాన్ని బట్టి నువ్వైతే అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో, ఇక్కడ నువ్వేందంటే పే రూపీస్ అని అంటది. సో, నువ్వెంత పే చేయాలో అంత అమౌంట్ అయితే చూపెడతది. మనం పే అనుడితోటే అమౌంట్ అయితే పే అయిపోతది. ఓకేనా. సో, ఒకసారి నువ్వు పే చేసిన తర్వాత ఒకవేళ నువ్వు లైక్ ఆ రిసిప్ట్స్ మర్చిపోయినా గూడా ఓకేనా. సో, ఫీ పేమెంట్‌కి సంబంధించిన రిసిప్ట్ డౌన్‌లోడ్ కాకపోయినా గూడా ఇక్కడికొచ్చి నువ్వు ఏదైతే డూప్లికేట్ రిసిప్ట్ గూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది. సో, ఇట్లా మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటాం. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ సింపుల్ ఏం లేదు. అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది చాలా సింపుల్. మన డీటెయిల్సే కాబట్టి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ మీరు అప్లై చేసుకునే ముందు లైక్ ఫోటో గాని, మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ గూడా ఎంబీలలో ఎంబీ సో, ఏదైతే మనకు చెప్పినాం కదా! 4 ఎంబీ అని జెప్పి. ఫోటో అయితే 4 ఎంబీ లేకపోతే పీడీఎఫ్ అయితే 1 ఎంబీ కన్నా తక్కువ చేసి పెట్టుకోరి ముందే. సో, దట్ మీకు తర్వాత ఈజీ అయిపోతది ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చెయ్యి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.